నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు. చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి ముఖ్యమైనటువంటి ఒక విశేషం ఏమిటనంటే 2025 సంవత్సరంలో మరి వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది సంవత్సరం అంతా కూడా, ఆ విషయాలు నేను మీకు తెలుపుతున్నాను. జాగ్రత్తగా వినండి. ఇది వినే ముందు ఒక విషయం ఏంటంటే, మీ జాతకాన్ని కూడా పరిశీలించుకున్నట్టయితే మీకు మంచి చెడు అంతా కూడా తెలుస్తుంది. అప్పుడు ఈ గోచారం అనేటువంటిది మీకు చాలా ఉపయోగపడుతుంది. ఆ రకంగా కనుక గమనిస్తే మీరు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలించవలసిందే. లేకపోతే గోచార రీత్యా మాత్రమే మీ జీవితం జరిగిపోతుంది సంవత్సరం అంతా కూడా అంటే అలా జరగదు. కేవలం 25% మాత్రమే గోచార రీత్యా బాగుంటుంది. 75% మీ జాతక రీత్యా బాగుంటుంది. మీ జాతకంలో అద్భుతమైనటువంటి జీవితం అని రాసిపెట్టి ఉంటే గోచారం కూడా బాగా ఉపయోగపడేటువంటి అవకాశాలు ఉంటాయి. అంచేత దయచేసి మీ జాతకాన్ని పరిశీలించుకోండి, ఈ గోచారాన్ని అనుసరించండి. తెలిసింది కదా. ఇకపోతే ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ భక్తి అనేటువంటి ఆ విషయాన్ని మర్చిపోకూడదు. ఈ వృషభ రాశి వారు ప్రతిరోజు కూడా తూచా తప్పకుండా ఆదిత్య హృదయం దయచేసి చదవండి. ఆ తర్వాత మీకు ఇష్టదైవం ఎవరైతే శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలు ఏవైతే ఉన్నాయో ఆ అవతారాల్లో ఏదో ఒక అవతారాన్ని మీరు నమ్మి ఆయనను నిరంతరం పూజించాలి. శ్రీ మహాలక్ష్మిని పూజించాలి. ఎంచేతనంటే ఈ యొక్క లక్ష్మీదేవి యొక్క శుక్రుడు సంబంధించినటువంటి విషయము ఈ వృషభ రాశిలో ఉంటుంది. వృషభం అంటే శుక్ర సంబంధమైనటువంటిది కాబట్టి శ్రీ మహాలక్ష్మిని పూజించినటువంటి పక్షంలో ఈ శుక్రుడు యాక్టివేట్ అయ్యి తప్పకుండా మీకు సకల సౌభాగ్యాలు, ఆర్థిక బలం ఇవన్నీ కూడా కలుగజేస్తాడు. ఈ విషయం మర్చిపోకండి. తర్వాత ఇక ఫలితాల విషయానికి వస్తే ఇక్కడ ఏమవుతుందనంటే, మనకి 1/1/2025 రోజు నుంచి సంవత్సరం ప్రారంభమవుతుంది. ఆ సంవత్సరం ఎలాగుంటుందంటే, మనం 2025 కనుక తీసుకున్నట్టయితే మనకి 9 టోటల్గా కుడితే అంటే 2 + 2 + 5 అంటే 9 వస్తుంది. 9 అంటే కుజుడు అన్నమాట. కుజుడు ఫైర్ అంటే అగ్నికి కారకుడు. అటువంటి పరిస్థితుల్లో సంవత్సరం అంతా కూడా అగ్నితత్వం కలిగి ఉంటుంది. కొంచెం బాధాకరంగానే ఉంటుంది. హింస ప్రజ్వరిల్లుతుంది అని మనం అర్థం చేసుకోవాలి. ఇది వదిలేసి మనం ఎప్పుడైతే ఉగాది నుంచి కనుక తీసుకున్నట్టయితే అప్పుడు ఏం జరుగుతుంది? రాజు రవి అవుతున్నాడు. రవి కూడా రాజరికానికి కారకుడు, అగ్నికి కూడా కారకుడు. కాబట్టి ఇక్కడ చూస్తే కుజుడు, అక్కడ చూస్తే రవి. కాబట్టి రాజకీయ రీత్యా ప్రతి వాళ్ళు కూడా కొన్ని బాధలు పడేటువంటి అవకాశాలు ఉంటాయి. పరిస్థితులు కూడా కొంచెం ఆందోళనకరంగానే ఉంటాయి. కానీ వ్యక్తిగతంగా తీసుకున్నట్టయితే వృషభ రాశి వారికి ఎలాగుంటుంది అనేటువంటి విషయం నేను ముందు చెప్తున్నాను. ప్రస్తుతం జరుగుతున్నటువంటి సంవత్సరాన్ని వదిలేసి ఎప్పుడైతే ఉగాది నుంచి తీసుకున్నట్టయితే విశ్వావసు నామ సంవత్సరం అనేది మొదలవుతుంది. విశ్వావసు నామ సంవత్సరంలో మరి ఎలా ఉంటుంది, ప్రస్తుతం ఎలా ఉంటుంది, ఈ విషయం తెలుసుకోండి. ఇక్కడ శనైశ్వరుడు ఏం చేస్తాడంటే ఈ యొక్క మన కుంభరాశిలో ఉన్నాడు. ఎందుకంటే ఇతను దీర్ఘకాలం ఉంటాడు ఒక రాశిలో. ఇప్పుడు 2.5 సంవత్సరాలు దాటేసి ఈ కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. మేషరాశికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఇది ఆరంభం అవుతుంది. మీనరాశి అనేది అంతమవుతుంది. అయితే ఇప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క వృషభ రాశి వారికి లాభస్థానంలో శనైశ్వరుడు ఉండటం చేత ఉపయోగపడతాడు. మీకు ఏవైనా కష్టాన్ని బట్టి ఫలితాలు తప్పకుండా ఇస్తాడు. కష్టపడకుండా మాత్రం దయచేసి ఇవ్వడండి, అది అర్థం చేసుకోండి. శనైశ్వరుడు చాలా స్ట్రిక్ట్ ప్లానెట్ అన్నమాట, డిసిప్లైన్డ్ ప్లానెట్. అందుచేత చాలా డిసిప్లిన్గా వ్యవహరిస్తే వ్యాపారాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ ఎక్కడైతేనేమి మీరు అనుసరించినటువంటి విధానం ఏమైతే ఉందో ధర్మబద్ధంగా ఉంటే అద్భుతమైనటువంటి ఫలితాలు ఈయన వస్తాడు. ఆ తర్వాత ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి గురువు ఎక్కడ ఈ ద్వితీయంలోకి వస్తాడు అంటే ధనస్థానంలోకి వస్తాడు, కుటుంబ స్థానంలోకి వస్తాడు. కాబట్టి వాక్ స్థానంలోకి వస్తాడు. వాక్ శుద్ధి కలుగుతుంది, ధనము అనేటువంటిది మీకు దక్కుతుంది. ఆ తర్వాత గృహ జీవనం కూడా చాలా బాగుంటుంది, కుటుంబ పరిస్థితులు బాగుంటాయి. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇకపోతే రాహు గనక తీసుకున్నట్టయితే ఈ యొక్క రాహు ప్రస్తుతం మీనరాశిలో ఉన్నాడు. ఈయన కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు మే నెలలో. అటువంటి పరిస్థితుల్లో మీకు బాగానే ఉంటుంది. కొంచెం తండ్రి యొక్క ఆరోగ్యము
బాగుండకపోవచ్చు, కళ్ళ సమస్య రావచ్చు, కొంచెం ఆరోగ్యరీత్యా కొన్ని సమస్యలు రావచ్చు. కానీ ఇతరత్రా గనక తీసుకుంటే విదేశాలకు వెళ్ళిన వాళ్ళు కానీ, విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నటువంటి వాళ్ళకి బాగా ఉంటుంది. ఆ తర్వాత వ్యాపారస్తులు గనక తీసుకున్నట్టయితే లగ్జరీ ఐటమ్స్ కానీ, మన కమ్యూనికేషన్స్ కానీ, ఐటీ రంగం కానీ, తర్వాత ఏదైనా కన్స్ట్రక్షన్స్ ఫీల్డ్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, ఇవన్నీ కూడా కొంచెం సక్రమమైనటువంటి పద్ధతిలో సాగుతాయి. కొంచెం అభివృద్ధి పదం వైపు ప్రయాణం చేస్తాయి. కేతు గనక తీసుకున్నట్టయితే సింహరాశిలోకి కన్యారాశిలో నుంచి ప్రవేశిస్తాడు. ఆ పరిస్థితి కనుక మనం తీసుకుంటే పర్వాలేదు, అక్కడ కూడా బాగా కేతు ఫిలాసఫికల్ లార్డ్ కాబట్టి పెద్దగా మిమ్మల్ని బాధ పెట్టేటువంటి పరిస్థితులు మాత్రం రావు. రాజకీయ నాయకులకే కొంత ముప్పు కలుగుతుందేమో కానీ మిగతా వ్యవహారాలు చేస్తున్నటువంటి వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో ఏ ప్రాబ్లం ఉండదు. దాంపత్య జీవితం అద్భుతంగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితులు ఏంటంటే చాలా గొప్పగా సంపాదించేస్తారు, చాలా అద్భుతంగా ఉంటుందని మాత్రం నేను చెప్పను. ఎంచేతనంటే మనకి విశ్వావస నామ సంవత్సరం ప్రారంభం నుంచి కనుక తీసుకున్నట్టయితే ఆదాయం 2గా కనపడుతుంది, వ్యయం 5గా కనపడుతుంది, రాజపూజ్యం వచ్చేసి 1గా కనపడుతుంది, మళ్ళీ అవమానాలు 3 కనపడుతున్నాయి. సో సామాన్యంగా జరుగుతుంది అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అంచేత చాలా మెలకువగా ఉండి ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్రణాళిక ప్రకారం మీరు నడుచుకున్నట్టు అయితే ఆర్థిక సమస్య పెద్దగా మీకు రాదు, అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి ఉండదు. ఇక మిగతా విషయాలు ఏదైనా గృహలాభం ఉందా, మరి లేకపోతే ఏదైనా వాహన లాభం ఉందా అంటే ఉండేటువంటి అవకాశాలు తప్పకుండా ఉన్నాయి. తప్పకుండా కొనుక్కునేటువంటి పరిస్థితులు, దానికి కావాల్సినటువంటి రుణాలు కూడా మీకు లభిస్తాయి. ఇకపోతే విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నటువంటి వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. అది విద్య కోసమో, ఉద్యోగం కోసమో, దేనికైతే అది. కాకపోతే పెద్దల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు అంత గొప్పగా ఏమీ ఉండవు కాబట్టి జాగ్రత్తగా ఉంటే తప్పకుండా ఇల్లంతా కూడా ప్రశాంతంగా ఉండేటువంటి అవకాశాలు మీకు కలుగుతాయి. కోర్టు వ్యవహారాల్లో ఎటువంటి పరిస్థితుల్లో బాధపడాల్సినటువంటి అవసరం లేదు, మీరు అందులో జయించవచ్చు. ఇకపోతే మీరు ఈ యొక్క వ్యాపారాల్లో ఉంటారు. మీరు కొంచెం, నేను ముందే చెప్పాను, చాలా ధర్మబద్ధంగా ఉండండి, నీతిగా ప్రవర్తించండి. వ్యాపారాల్లో అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతాడు. ఇక్కడ ఏంటంటే శనైశ్వరుడు కానీ, అక్కడ గురువు కానీ మీకు చాలా ఉపయోగపడతాడు కాబట్టి అద్భుతంగా ఉండేటువంటి అవకాశాలు మీకు లభిస్తాయి. కొంచెం న్యాయంగా ఉండండి, ఎక్కువగా ఆశించకండి, ఉన్నంతలో తృప్తి పడండి. అటువంటి పరిస్థితుల్లో మీకు అన్ని విషయాల్లోనూ చాలా బాగుంటుంది అన్నటువంటి విషయాలు అర్థం చేసుకోండి. వివాహాలు కూడా జరుగుతాయి. ఆ తర్వాత ఏదైనా సంతానం సమస్యలు ఉంటే అవి కూడా నెరవేరుతాయి. కొంచెం నేను చెప్పినట్టుగా భక్తిని మార్గం మాత్రం, ఆ మార్గాన్ని మీరు తప్పకుండా అనుసరించండి. మీకు కావలసినటువంటి ఫలితాలు ఎట్టి పరిస్థితుల్లో మీకు సంతృప్తి అనేటువంటిది ఇస్తాయి 2025 సంవత్సరంలో. ఎవరితోనూ దయచేసి గొడవ పడకండి, ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి, సరిపోతుంది. తెలిసింది కదండి. సెలవు, మరి ఉంటాను. నమస్కారం.